హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం మై గర్ల్ ఫ్రెండ్ ఇస్ ఎ గుమిహో అనే కొరియన్ డ్రామాలు ఎపిసోడ్ 15ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మన మీహోకి అలాగే దేవంగి ఇద్దరికి కూడా బ్రేకప్ అయిపోతుంది. తర్వాత దేవంగ్ అయితే చైనా వెళ్ళి తన షూటింగ్ అంతా కూడా ఫినిష్ చేసుకుని వస్తాడు కదా. ఇంకా తనైతే గుమిహో ఎలా ఉందో తెలుసుకోవాలి అని చెప్పి గుమిహో గురించి వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో మన మీహో అయితే తన కొత్త పేరు పాక్ సంజుతోనే ఫేమస్ అవుతుందన్నమాట. సో ఎవరైనా అడిగినా సరే తన పేరు పాక్ సంజు అనే చెప్తూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో తనైతే ఒక రోడ్ మీద వెతుకుతూ ఉంటాడనమాట దేవంగ్ మీహో కోసం. ఇంకా మీహో ఏమో అదే టైంలో అక్కడి నుండి కార్లో వెళ్తుంది ట్యాక్సీలో. ఇంకా దేవంగ్ అలాగే మీహో ఒకరినొకరు చూసుకోరు. కానీ దేవంగ్ ఏమో కొంచెం డల్గా ఉంటాడు. సో ఇదే టైంలో మీహో ఎక్కడికి వెళ్తుంది అంటే సస్పీషియస్ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. సో వీళ్ళిద్దరూ కూడా అంటే ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్తారు. అసలు వీళ్ళిద్దరూ ప్లాన్ చేస్తారు ఏంటి అంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనమాట. సో సస్పీషియస్ వ్యక్తి ఏమో మీహో కోసం అని చెప్పి చాలా ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. కానీ వాటన్నిటిని కూడా ఇంట్రెస్ట్ లేకుండానే తింటూ ఉంటుంది మన మీహో. ఇంకా దేవంగ్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అంటే యాక్షన్ స్టూడియో ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాడనమాట మీహో గురించి, తన వస్తువులన్నీ చూస్తూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో సస్పీషియస్ వ్యక్తి అలాగే మీహో ఇద్దరు కూడా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా, సో షాపింగ్ కోసం అని వెళ్తారనమాట. ఇంకా వెళ్ళి అవన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఈ సస్పీషియస్ వ్యక్తి మీహోకి చెప్తాడు, ఇదిగో మన వెడ్డింగ్ కార్డు తీసుకువెళ్ళి దేవంగ్కి ఇవ్వు, దేవంగ్కి ఇస్తేనే అప్పుడు తను నిన్ను మర్చిపోతాడు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి మీహో ఎందుకు ఇవ్వటం అని చెప్పి అలా అంటూ ఉంటుంది. కానీ సస్పీషియస్ వ్యక్తి అంటాడు, అప్పుడే దేవంగ్ నిన్ను మర్చిపోతాడు అని చెప్పి అంటాడు. ఇంకా దానికి మీహో కూడా సరే అని చెప్పి ఆ కార్డుని తీసుకుంటుంది. ఇంక తర్వాత మీహో అయితే సస్పీషియస్ వ్యక్తి వాళ్ళ ఇంట్లోనే ఒక చోటుకి వెళ్తుంది. ఇంకా అక్కడ తన బీడ్ని చూస్తుందనమాట. అయితే మీహో తన బీడ్ని తన లోపల ఉంచుకోదు, తను బయటకు తీసేస్తుంది. ఇంకా ఈ విషయాన్ని అయితే ఎవరికి చెప్పదు, సస్పీషియస్ వ్యక్తికి కూడా చెప్పదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎందుకు తీసామని తిడతారని చెప్పి ఇంకా మీహో అంటే డిసైడ్ అయిపోతుంది, తను డిసపియర్ అయిపోవాలి, నేను చనిపోవాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. ఇంకా తర్వాత దేవంగ్ అలాగే తన డాగ్ని తీసుకుని బయటకు వస్తాడు. ఇంకా తనైతే షాపింగ్కి వెళ్ళేటప్పటికి ఈ డాగ్ అయితే మీహో దగ్గరికి వస్తుంది. ఇంకా మీహో అయితే డైలీ ఆ డాగ్కి ఫుడ్ అనేది పెడుతూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో దేవంగ్ అయితే షాప్ నుండి బయటకు వచ్చేటప్పటికి తన డాగ్ కనిపించదు. ఇంకా వెతుక్కుంటూ అలా వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడే తను మీహోని చూస్తాడనమాట. సో మీహోని చూసి తనైతే షాక్ అవుతాడు. ఇంకా తర్వాత మనకి నెక్స్ట్ సీన్లో ఈ సస్పీషియస్ వ్యక్తిని చూపిస్తారు. సో సస్పీషియస్ వ్యక్తి అయితే నూనా దగ్గరికి వెళ్ళి నేను అలాగే మీహో పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పి వెడ్డింగ్ కార్డ్ ఇస్తాడు. ఇంకా అది చూసి నూనా అయితే షాక్ అవుతుంది, ఏంటి నిజంగానా అని చెప్పి. ఇంకా అప్పుడు సస్పీషియస్ వ్యక్తి అంటాడు, అవును మేమిద్దరం జపాన్ వెళ్ళిపోతున్నాం పెళ్ళైన తర్వాత, నువ్వు ఈ వెడ్డింగ్ కార్డు దేవంకి తెలిసేలాగా ఇవ్వు అని చెప్పి అంటాడు. ఇంకా నూనా కూడా సరే అని చెప్పి అంటుంది. ఇంకా తనకు కూడా హ్యాపీయే కదా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే దేవంగ్ అలాగే మీహో ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో మీహోని ఫస్ట్ టైం చూస్తాడు కదా దేవంగ్, అంటే 1 month తర్వాత. సో తనైతే అంటే ఒక డ్రింక్ని ఆఫర్ చేస్తాడు. ఇంకా మీహో అయితే లేదు నేను తాగను అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడే దేవంగ్ అయితే కొంచెం డౌట్ వస్తుందన్నమాట, అవును ఇంకా నీ టైల్స్ అని డిసపియర్ అవుతున్నాయా అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే మీహో ఏం చేస్తుంది అంటే తన బ్యాగ్లో తన వెడ్డింగ్ కార్డు ఉంటుంది కదా, సో కార్డుని తీసేస్తుంది అనమాట. ఇంకా దేవంగ్కి ఇచ్చేసి ఏం మాట్లాడకుండా డల్గా అయిపోతుంది. తనైతే నోట్తో చెప్పలేకపోతుంది తను పెళ్లి చేసుకోబోతుంది అన్న విషయం. ఇంకా దేవంగ్ అయితే ఏంటి ఫ్రీగా ఏమైనా చికెన్ ఇస్తా అన్నారా, సరే మనం వెళ్దాంలే అని చెప్పి అంటాడు. సో తన బ్యాగ్లో ఉన్నది ఫ్రీ చికెన్ కార్డ్ అనమాట, వాళ్ళ వెడ్డింగ్ కార్డ్ కాదు. ఇంకా మీహో అయితే అలాంటిదేం కాదు అని చెప్పి తనకి పెళ్ళన్న విషయం అంటే దేవంగ్కి చెప్పలేక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదే టైంలో దేవంగ్ వాళ్ళ తాతగారు దేవంగ్కి కాల్ చేస్తారు. ఇంకా దేవంగ్ అయితే వాళ్ళ తాతగారితో మాట్లాడి మళ్ళీ మీహో దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా మీహో ఏమో నేను అక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇంకా దేవంగ్ అయితే మీహోని ఫాలో చేస్తూనే ఉంటాడు. ఇంకా మీహో అంటుంది, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు నా వెనకాల వస్తున్నావు అని చెప్పి అలా అంటుంది. ఇంకా దేవంగ్ అంటాడు, నువ్వు నా దగ్గర చాలాసార్లు తిన్నావు కదా ఫుడ్ అదంతా కూడా, ఇప్పుడు నాకు ఇప్పించు ట్రీట్ అని చెప్పి అంటాడు. ఇంకా దానికి మీహో కూడా సరే అయితే అది కూడా నిజమే, నేను నీతో అంటే నీ దగ్గర చాలాసార్లే ఫుడ్ తిన్నాను కాబట్టి ఇప్పుడు నేను నీకు ఫుడ్ ఇప్పిస్తాను, నాతో పాటు రా అని చెప్పి ఒక రెస్టారెంట్కి తీసుకువెళ్తుంది అనమాట. ఇంకా అప్పుడు దేవంగ్ అయితే ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే యాక్షన్ డైరెక్టర్ని అలాగే దేవంగ్ వాళ్ళ ఆంట్ని చూపిస్తారు. సో వాళ్ళిద్దరూ అయితే పెళ్లి చేసుకోవడానికి ఒక డేట్ వెతుకుతూ ఉంటారనమాట. ఇంకా యాక్షన్ డైరెక్టర్ అయితే తన స్కెడ్యూల్ అంతా చూసి అందులో ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అప్పుడే పెళ్లి చేసుకుందాం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు దేవంగ్ వాళ్ళ ఆంట్ అంటుంది, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని మీకు తెలుసు కదా, సో అలా కాకపోయి ఉంటే నేను ఇప్పుడు ఇంత తొందర పెట్టేదాన్ని కాదు, అయినా సరే ఎవరైనా పెళ్ళి చూసి తన స్కెడ్యూల్ని మార్చుకుంటారు కానీ మీ స్కెడ్యూల్ చూసి పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తున్నారంటే
ఏంటి అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అయినా సరే యాక్షన్ డైరెక్టర్ నాకు ఇవి కూడా ఇంపార్టెంటే కదా అని చెప్పి తన్ని ఒప్పిస్తాడనమాట. ఇంకా బయటైతే దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్, యాక్షన్ డైరెక్టర్ వాళ్ళ కూతురు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడికి నూనా వచ్చేసి మీహో వెడ్డింగ్ కార్డ్ని ఇస్తుందన్నమాట. ఈ విషయం మీరే దేవంగ్కి చెప్పాలి, నేను చెప్పలేను దేవంగ్కి అని చెప్పి నూనా ఇలా మాట్లాడుతుంది. ఇంకా ఆ కార్డ్ని చూసిన తర్వాత దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే షాక్ అయిపోతాడు. ఇంకా ప్యారలల్గా మీహో అలాగే దేవంగ్ ఇద్దరు కూడా రెస్టారెంట్కి వెళ్తారు కదా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవంగ్ అయితే బాగా ఫుడ్ తింటూ ఉంటాడనమాట. అంటే మళ్ళీ తను అంటే అక్కడ నుండి తినటం అయిపోతే ఎక్కడ మీహో వెళ్ళిపోతుందో అని చెప్పి ఇంకా అలాగ తనకి కడుపు ఫుల్ అయిపోయినా సరే స్లోగా ఫుడ్ అంతా తింటూ ఉంటాడు. ఇంకా దేవంగ్ అయితే ఇంకా తినలేక తనైతే వాష్రూమ్కి వెళ్తాడు. ఇంకా అప్పుడు మీహో అయితే బిల్ పే చేసి వెళ్ళిపోతూ ఉంటే దేవంగ్ కూడా మీహో వెనకాలే మళ్ళీ వస్తాడనమాట. ఇంకా అక్కడ తను డ్రింక్ అడుగుతాడు. ఇంకా డ్రింక్ అయితే కాయిన్ వేసేటప్పటికి డ్రింక్ రాదు. ఇంకా అందుకని మీహో ఏం చేస్తుంది అంటే దాన్ని కొడుతుంది. కొట్టేటప్పటికి నార్మల్గా అయితే మీహో కొట్టేటప్పటికి ఆ బాక్స్ అంతా కూడా అంటే వెండింగ్ మెషిన్ అనేది వెనక్కి పడిపోవాలి కదా. కానీ ఈసారి అయితే అసలు మెషినే పడదనమాట. ఇంకప్పుడు దేవంగా చూసి షాక్ అయ్యి ఏమైంది, నీ పవర్ అన్నీ పోయిందా ఏంటి, అయినా సరే డ్రింక్ ఎందుకు రాలేదు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి మీహో అంటుంది నేనే పవర్స్ అన్ని ఎక్కువ యూజ్ చేయట్లేదు, నేను మంచిలాగా ఉందాం అనుకుంటున్నాను అని చెప్పి కవర్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్ అలాగే యాక్షన్ డైరెక్టర్ వాళ్ళ కూతురు వచ్చి దేవంగ్ వెడ్డింగ్ అంటే మీహో వెడ్డింగ్ కార్డ్ని దేవంగ్కి ఇమ్మని చెప్పి యాక్షన్ డైరెక్టర్కి ఇస్తారు. సో దాని తర్వాత ఏమవుతుంది అంటే దేవంగ్ ఇంకా మీహో వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇంకా మీహో దగ్గరికి వెళ్ళి నాకు ఒంట్లో బాగోలేదు అని చెప్పి కావాలని యాక్టింగ్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మీహో అయితే దేవంగ్ని అంటే టెంపరేచర్ అంతా చెక్ చేసి నీకు అంతా బాగానే ఉంది, అయినా సరే నువ్వు నా మీద నా మీద పడి ఫుడ్ తింటున్నావు కాబట్టి నువ్వు ఫ్రీ లోడర్వి అని చెప్పి అలా తిడుతుందనమాట. ఇంకా అప్పుడు దేవంగ్ అనుకుంటాడు ఈ మాటలన్నీ నువ్వు ఎక్కడ విన్నావు, ఎక్కడ నేర్చుకున్నావు అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. ఇంకా మీహో అయితే దేవంగ్ని తిడుతుందనమాట. ఇంకా అదే టైంలో అక్కడికి బస్సు వస్తుంది. ఇంకా బస్సు ఎక్కేస్తుంది. దేవంగ్ కూడా మీహో వెనకాలే బస్సు ఎక్కేస్తాడు. ఇంకా దేవంగ్ బస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్గా డోర్ క్లోజ్ అయ్యే టైంలో మీహో అయితే బస్సులోంచి దిగిపోయి ఇంకా బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. తర్వాత దేవంగ్ కూడా కొంచెం ముందుకు వెళ్ళి బస్సులోంచి దిగుతాడు. కానీ తను మళ్ళీ వచ్చేటప్పటికి అక్కడ మీహో కనిపించదు. ఇంకా మీహో అయితే దేవంగ్ని దూరం నుండి చూస్తూనే ఉంటుంది. ఇంకా తనైతే కొంచెం డల్గా ఉంటుంది. అసలు దేవంగ్ ఏమనుకుంటాడు అంటే ఈరోజే లాస్ట్ టైల్ డిసపియర్ అయిపోయే రోజు అనమాట. సో అందుకని చెప్పి మీహోతోనే ఉండాలి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇప్పుడే మీహో ఏం చేస్తుంది అంటే సస్పీషియస్ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. ఇంకా డల్గా ఉంటుంది. ఇంకా సస్పీషియస్ వ్యక్తి అంటాడు మన పెళ్లి కార్డు దేవంగ్కి వెళ్ళిపోయే ఉంటుంది, నేను పంపించాను అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. మీహో ఏమో అవునా ఎందుకు ఇలా చేసావు అని చెప్పి అలా అంటుంది. కానీ సస్పీషియస్ వ్యక్తి కూడా అవును దేవంగ్కి వెడ్డింగ్ కార్డ్ వెళ్ళటమే బెటర్ అని చెప్పి అంటాడు. ఇంకా మీహో అయితే కొంచెం డల్గా ఉంటుంది కానీ తను పెయిన్ని బయటకు చెప్పదనమాట. ఇంకా ఆ రోజు ఏమవుతుంది అంటే తన టెయిల్ డిసపియర్ అయిపోయే రోజు. సో ఇప్పుడేమవుతుంది అంటే తనకి బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తను బీడ్ కూడా పెట్టుకోలేదు కదా. బీడ్ లేకపోతే తనకి ఇంకా నొప్పి వస్తుందన్నమాట టెయిల్ డిసపియర్ అయిపోయే రోజున. ఇంకా తనకి లాస్ట్గా 2 టైల్సే మిగులుతాయి. సో ఈ టైల్ అనేది డిసపియర్ అయిపోయినట్లయితే ఇంకా ఒకే ఒక్క టైల్ ఉంటుంది. అది కూడా డిసపియర్ అయిపోతే ఇంకా మన మీహో చనిపోతుంది అనమాట. ఇంకా తనేం చేస్తుంది అంటే ఒక దగ్గరికి వెళ్ళి ఆ బీడ్ ఉంది కదా దాన్ని గట్టిగా పట్టుకుని ఇంకా అలాగే ఉంటుంది. ఇంకా సస్పిషియస్ వ్యక్తి అంటే మీహో ఏంటి ఇంకా రావట్లేదు అని చెప్పి తను వెతుక్కుంటూ వస్తాడు. ఇంకా అప్పటికి మీహో అయితే మామూలుగానే అయిపోతుంది. ఇంకా సస్పిషియస్ వ్యక్తి అడుగుతాడు ఏమైంది అని చెప్పి. అప్పుడు మీహో చెప్తుంది నా టైల్ ఒకటి డిసపియర్ అయిపోయింది అని చెప్పి. ఇంకా అది విన్న తర్వాత సస్పిషియస్ వ్యక్తి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా తనకు కూడా మీహో అంటే ఇష్టం కదా, ఇంకా అందుకని తను బాధపడుతూ ఉంటాడు. సో ప్యారలల్గా ఏమవుతుంది అంటే తర్వాత రోజు ఏమవుతుంది అంటే మన మీహో అలాగే సస్పిషియస్ వ్యక్తి ఇద్దరు కూడా వాళ్ళ పెళ్ళికి మ్యారేజ్ హాల్ బుక్ చేసుకోవడానికి వెళ్తారు. ఇంకా అక్కడికే దేవంగ్ అలాగే దేవంగ్ వాళ్ళ ఆంట్ కూడా దేవంగ్ వాళ్ళ ఆంట్ మ్యారేజ్ హాల్ బుక్ చేయడానికి వెళ్తారనమాట. ఇంకా అక్కడ మన దేవంగ్ అయితే అంటే పాక్ సంజు అలాగే సస్పిషియస్ వ్యక్తి పేరు ఇద్దరిది చూస్తాడు. ఇంకా అది చూసి వేరే వాళ్ళది అయి ఉంటుందిలే అని చెప్పి వెళ్తూ ఉంటారనమాట. అప్పుడే తనకి ఫోన్ వచ్చేటప్పటికి ఆగుతాడు. ఇంకా ఇదే టైంలో మన మీహో అలాగే సస్పిషియస్ వ్యక్తి ఇద్దరు కూడా వెడ్డింగ్ హాల్ చూసుకుంటూ ఉంటారు కదా. ఇంకా వాళ్ళిద్దరిని చూస్తాడు. ఇంకా వాళ్ళిద్దరిని చూసిన తర్వాత షాక్ అవుతాడు. ఇంకా మీహో అయితే దేవంగ్ దగ్గరికి వస్తుందన్నమాట. మొన్న నేను నీకు కార్డ్ ఇద్దాం అనుకుంది మా వెడ్డింగ్ కార్డే, అప్పుడు నా దగ్గర ఆ కార్డ్ లేదు, నేను మర్చిపోయాను ఆ కార్డ్ని, నేను నీకు ముందే చెప్దాం అనుకుంటున్నాను అయినా నేను మర్చిపోయాను, మేము
మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, పెళ్లి చేసుకున్న తర్వాత మేము ఇద్దరం ఇక్కడ నుండి వెళ్ళిపోబోతున్నాము, జపాన్కి వెళ్ళబోతున్నాము అని చెప్పి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత దేవంగ్ అయితే చాలా షాక్ అయిపోతాడు. ఇంకా మీహో ఏం చేస్తుంది అంటే ఇంకా తర్వాత సస్పిషియస్ వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళి రింగ్ చూస్తూ ఉంటుంది. ప్యారల్గా దేవంగ్ కూడా రింగ్ చూస్తూ ఉంటాడు. ఇంకా దేవంగ్ వాళ్ళ ఆంటీకి కూడా ఈ విషయం తెలిసిపోయింది కదా మీహోకి పెళ్లి జరుగుతుంది అని చెప్పి. ఇంకా ఆ విషయాన్నే వాళ్ళ డాడ్కి అంటే దేవంగ్ వాళ్ళ తాతగారికి చెప్తుంది. వీళ్ళిద్దరు కూడా చాలా డల్గా ఉంటారు. ఇంకా ఆవిడైతే నాకు చాలా హెల్ప్ చేశాడు, నాకు ఎప్పుడు బ్రేకప్ అయినా సరే దేవంగే హెల్ప్ చేసేవాడు, ఇప్పుడు దేవంగ్ బ్రేకప్ అయింది, నేను తనకి హెల్ప్ చేయాలి అనుకుంటూ ఉంటుంది. కానీ దేవంగ్ మాత్రం అంటే ఏం బాధపడకుండా వచ్చి ఫుడ్ అనేది తింటూ ఉంటాడు. అంతేకాదు దేవంగ్ వాళ్ళ ఆంట్తో నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేయండి ఆంటీ, నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి అలా అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు అది విన్న తర్వాత దేవంగ్ వాళ్ళ ఆంట్ అయితే నేను తప్పకుండా నీకు ప్రిపేర్ చేస్తాను అని చెప్పి అంటుంది. దేవంగ్ ఎంత బాధగా ఉన్నా అంటే బయటకు మాత్రం ఆ బాధను చూపించడం అనమాట. ఇంకా అది చూసి దేవంగ్ వాళ్ళ ఆంట్ కూడా షాక్ అవుతుంది. ఇంకా ప్యారల్గా సస్పిషియస్ వ్యక్తి అయితే వాళ్ళిద్దరూ పెళ్ళైన తర్వాత జపాన్కి వెళ్దాం అనుకుంటున్నారు కదా, అక్కడ ఫొటోస్ అన్నీ చూపిస్తూ ఉంటాడనమాట. కానీ మీహో మాత్రం అంతగా ఇంట్రెస్ట్ చూపించదు. ఇంకా తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే దేవంగ్ వాళ్ళ ఆంట్ వాళ్ళ ఇంటికి యాక్షన్ డైరెక్టర్ కూడా వస్తారు. ఇంకా వాళ్ళకి గిఫ్ట్స్ అన్ని తీసుకొస్తారనమాట. అంటే వీళ్ళిద్దరు పెళ్లి జరగబోతుంది కదా, అందుకని కలవడానికి వస్తారు. సో దాని తర్వాత మన దేవంగ్ కూడా ఇంకా తన షూటింగ్ అంతా అయిపోతుంది. సో ఇంకా మూవీ అనేది రిలీజ్ అవుతుంది కదా, సో ఆ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి కూడా వెళ్తారు. ఇంకా ఇదే టైంలో ఏమవుతుంది అంటే సో నూనా ఫొటోస్ అన్నీ ఉంటాయి కదా చైనాలో దిగిన ఫొటోస్, వాటన్నిటిని కూడా యాక్షన్ డైరెక్టర్ వాళ్ళ కూతురు చూస్తూ ఉంటుంది. ఇంకా అందులోనే ఒక ఫోటోలో ఏమవుతుంది అంటే మధ్యలో మీహో కనిపిస్తుంది అనమాట. అది చూసి ఇంకా అంటే ఈ యాక్షన్ డైరెక్టర్ వాళ్ళ కూతురు అంటుంది, అదేంటి మీహో ఇక్కడుంది అని చెప్పి అంటుంది. నూనా అంటుంది, అదేం కాదు, అది మీహో అయి ఉండదు, ఎవరో అయి ఉంటుందిలే, అయినా మీహో చైనాకి ఎందుకు వస్తుంది అని చెప్పి అలా అంటుందన్నమాట. కానీ ఈ యాక్షన్ డైరెక్టర్ వాళ్ళ కూతురికి మాత్రం డల్గా ఉంటుంది. సో ప్యారల్గా మనకేం చూపిస్తారు అంటే మనం మీహో అయితే నిజంగానే చైనా వెళ్తుందన్నమాట దేవంగ్ని కలవడానికి. ఇంకా అప్పుడు అంటే తను చూడడానికి దూరం నుండే చూస్తుంది, తనకి తెలియకుండా చూసి వచ్చేస్తుంది. ఇంకా సస్పిషియస్ వ్యక్తి కూడా అక్కడికే వస్తాడు. వచ్చి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అనేటప్పటికి మీహో అంటుంది, నేను అక్కడ యాక్షన్ స్కూల్ ఉంది కదా, అదంతా రూమ్ అంతా అంటే రినోవేట్ చేస్తున్నారంట, నా థింగ్స్ అనేవి తెచ్చుకుంటాను అని చెప్పి అంటుంది. అని నాకు ఆ థింగ్స్ ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. సో దాని తర్వాత ప్యారల్గా ఈ యాక్షన్ డైరెక్టర్ వాళ్ళ కూతురు దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్కి చూపిస్తుంది అనమాట. ఇంకా అప్పుడే దేవంగ్ అక్కడికి వస్తాడు. దేవంగ్ కూడా చూస్తాడు. కానీ దేవంగ్ అయితే తను మీహోనే నిజంగా అని చెప్పి నమ్ముతాడు. అంటే తను ఫేస్ అనేది క్లియర్గానే ఉంటుంది. సో దేవంగ్ అయితే తన మీహోనే, ఏంటి మీహో చైనాకి వచ్చిందా అని చెప్పి ఇంకా తానేం చేస్తాడు, తను కూడా యాక్షన్ డైరెక్టర్ వాళ్ళ స్కూల్ రినోవేట్ చేస్తున్నారు కదా, అక్కడ ఉన్న థింగ్స్ని తీసుకోవడానికి వెళ్తాడు. ఇంకా అక్కడ మీహో అయితే ఆల్రెడీ తన ఫోటో ఆల్బమ్ని ఇంకా చికెన్ బొమ్మ ఉంటుంది కదా, లెగ్ బొమ్మ, అది అవన్నీ తీసుకుంటూ ఉంటే ఇలా అయితే నేను అన్నీ తీసుకుంటానేమో, వద్దు నేను అన్నీ తీసుకోను అని చెప్పి ఒక ఫోటో ఆల్బమ్ మాత్రమే తీసుకుంటుంది. దాని తర్వాత డేస్ అన్నీ కొట్టేస్తుంది అనమాట, ఎన్ని డేస్ అయ్యాయో అని చెప్పి. అయితే ఇదే టైంలో అక్కడికి దేవంగ్ వస్తాడు. ఇంకా దేవంగ్ రావటం గమనించి మీహో దాక్కుంటుంది. ఇంకా దేవంగ్ అయితే అక్కడికి వచ్చి మొత్తం అంతా వెతుకుతాడు ఫోటో ఆల్బమ్ ఎక్కడుంది అని చెప్పి. తనకేమో ఫోటో ఆల్బమ్ కనిపించదు. ఇంకా తర్వాత తన బోర్డు మీద ఉన్న నెంబర్స్ కొట్టేయటం ఇదంతా చూసి బయటకు వెళ్ళిపోతాడనమాట. ఇంకా బయటకు వెళ్ళేటప్పటికి మీహో ఏమో దేవంగ్ బయటకు వెళ్ళిపోయాడు అనుకుని చెప్పి బయటకు వస్తుంది. ఇంకా బయటకు వచ్చేసేటప్పటికి అక్కడ దేవంగ్ ఉంటాడు. ఇంకా దేవంగ్ని చూసి ఫోటో ఆల్బమ్ని దాచేస్తూ ఉంటే దేవంగ్ అయితే మీహో చేతిలో ఉన్న ఫోటో ఆల్బమ్ని తీసుకుంటాడు. ఏంటిదంతా, అసలు ఏం జరుగుతుందో చెప్పు, నువ్వు నిజంగానే ఇంకా టైల్స్ అనేవి డిసపియర్ అయిపోతున్నాయా, నీ టైల్స్ అన్నీ పోతున్నాయా, నాకు నిజం చెప్పు అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. మీహో అంటుంది అలాంటిది ఏం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దేవంగ్ వెళ్ళి ఆపుతాడు. నీకు ఇప్పుడు ఇదివరకు ఉన్నంత స్ట్రెంత్ కూడా లేదు, నువ్వు నన్ను కూడా తోయలేకపోతున్నావు, నిజం చెప్పు మీహో ప్లీజ్ అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత మీహో అంటుంది, సరే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నేను నీకు చూపిస్తాను నాకు ఇంకా ఎన్ని టైల్స్ ఉన్నాయో అని చెప్పి తనకి టైల్స్ చూపిస్తుంది. అయితే మన మీహో దగ్గర ఓన్లీ 1 టైల్ మాత్రమే ఉంది. ఇప్పుడు తను ఓన్లీ ఫాక్స్ అనమాట. ఇంకా అది చూసి దేవంగ్ అయితే షాక్ అవుతాడు. తనకి చాలా బాధ కలుగుతుంది. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.